హాయ్, వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు నిర్వహించే పోటీ పరీక్షలలో మీరందరూ కూడా ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షిస్తూ అందరికీ ముందుగా శుభాకాంక్షలు చెప్తున్నాను. నా పేరు డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి. మాది తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా. నేను తెలుగు అధ్యాపకురాలిగా పనిచేస్తున్నాను. భాగవతంలో మాతృహృదయం అనే అంశం మీద నేను పరిశోధన చేశాను. ఇప్పుడు శ్రీమద్ భాగవతం గురించి మీకు ఉంది కదా, అందులో కొంతవరకు మనం తెలుసుకుందాం, ఈ తరగతిలో తెలుసుకుందాం. భాగవతం ఎవరెవరు రచించారు, భాగవత రచన, ఆ కవుల విశేషాలు మనం ఈ తరగతిలో చెప్పుకుందాం. భాగవతాన్ని వేదవ్యాసుడు సంస్కృతంలో రచించాడు. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వందే సుఖతాతం తపోనిధిం. ఆ వ్యాస భగవానునికి శిరస్సు వంచి నమస్కరిద్దాం. వేదవ్యాసుడు పరాశరుని పుత్రుడు. తల్లి సత్యవతి. సత్యవతి పరాశర మహర్షుల యొక్క పుత్రుడైన వేదవ్యాసుడు మొత్తం మన వేద వాంగ్మయాన్ని అంతటినీ కూడా సమాజానికి అందించాడు. అఖండమైన వేద రాశిని విభజించి చతుర్వేదాలుగా అందించాడు. 555 బ్రహ్మసూత్రాలు రాసి అందులో 192 అధికరణములు ఉన్నవి. 4 అధ్యాయాలుగా బ్రహ్మసూత్రాలని మనకి వేదవ్యాసుడు అందించాడు. వేదవ్యాసుడు ప్రాచేతసుడు అనే పేరుతో ప్రఖ్యాతి చెందాడు. ఆయన బదరివనంలో తపస్సు చేశాడు కాబట్టి బాదరాయణుడు అనే పేరు కూడా ఉంది. సత్యవతి పుత్రుడు కదా, సాత్యవతేయుడు అని కూడా వ్యాసుడిని అంటారు. వ్యాసుడు 18 ఉపపురాణాలు రాశాడు, 18 పురాణాలు రాశాడు. 17 పురాణాలు రాసిన తరువాత 18వ పురాణంగా భాగవతం రాశాడు. వ్యాసుడు ఒక రోజున చింతాక్రాంతుడై మానసిక అశాంతితో కూర్చుని ఉంటే నారద మహర్షి వచ్చి, ఓ వేదవ్యాస మహర్షి, ఎందుకు నువ్వెంత బాధపడుతున్నావు? నువ్వు బాధపడడానికి కారణం ఏమిటి? నువ్వు 18 పురాణకర్తవు కదా, వేద వాంగ్మయాన్ని సమాజానికి అందించావు, పైగా గొప్పవాడైన పరాశర మహర్షి యొక్క పుత్రుడివి, బదరివనంలో తపస్సు చేసిన బాదరాయణుడివి, సత్యవతి పుత్రుడివైన సాత్యవతేయుడివి, బ్రహ్మసూత్రాలను కూడా నువ్వు రాసి ఇచ్చావు కదా, సమాజానికి, మానవలోకానికి అందించావు. నువ్వు బాధపడడానికి కారణం ఏమిటి అని అడిగాడు. అదే వేదవ్యాసుడు, ఎందుకో మనస్సు ప్రశాంతంగా లేదు మహర్షి, తమరు ఆగతానాగతాలు తెలిసిన వారు కదా, మానసిక అశాంతితో నేను బాధపడుతున్నాను. అప్పుడు అలా చెప్పటంతో నారద మహర్షి వేదవ్యాసుడిని చూసి, ఓ వ్యాస మహర్షి, నువ్వు అన్నీ రాసావు, బాగానే ఉంది, కానీ కృష్ణ కథలను రాయి, అంటే విష్ణుమూర్తిని స్మరించు. విష్ణు కథలను కనుక నువ్వు రాసినట్లయితే నీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది, చిత్తశాంతిని పొందుతావు అని నారద మహర్షి చెప్పాడు. అలా చెప్పటంతో వేదవ్యాసుడు సరే అనుకున్నాడు. అనుకుంటే వేదవ్యాసుడిని ఇక్కడ నారద మహర్షి అడుగుతున్నాడు, ధాతవు భారత శృతి విధాతవు, వేద పదార్థజాల విజ్ఞాతవు, కామ ముఖ్య రిపుషట్క విజేతవు, బ్రహ్మతత్వ నిర్ణేతవు, యోగినేతవు, వినీతుడవు ఈవు, చెలించి చెల్లరే కాతరు కైవడిన్ వగవ కారణమేమి పరాశరాత్మజ. బ్రహ్మతత్వం తెలుసుకోవటం అసాధారణం. అటువంటి బ్రహ్మతత్వాన్ని తెలిసిన వాడివి నువ్వు కనుక విష్ణుమూర్తిని స్మరించు, విష్ణు కథలను వ్రాయి అని చెప్పాడు. నారదుడు దేవర్షి.
సరే అనుకున్నాడు వేదవ్యాసుడు. కానీ ఇంకా ఎక్కడ ఒక విధమైనటువంటి ఆలోచన వేదవ్యాసుడికి కలగలేదు. అప్పుడు నారద మహర్షి తన యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పాడనమాట. ఒక ఉదాహరణ అన్నమాట ఇది. నారదుడు, ఓ వేదవ్యాస మహర్షి, నేను గత జన్మలో దాసీపుత్రుడిని. వేదవేత్తల ఇళ్లలో మా తల్లి అలా వాళ్లకు సేవ చేయడం వల్ల అక్కడ ఉన్న భాగవత కథలను విని నాకు మళ్ళీ నారదుడిగా నేను జన్మించాను. నాకు ఆ దాసీ జన్మ పోయింది. అంతటి మహత్తరమైనది మహాభాగవతం. విష్ణు కథలు అంత గొప్పవి అని నారదుడు చెప్పాడు. నారదుడు పూర్వజన్మ వృత్తాంతంలో నారదుడు ఉపబర్హణుడు అనేటువంటి గంధర్వుడు. ప్రజాపతులందరూ సృష్టికి కర్తలు. వాళ్ళు సృష్టికి మహోపకారం చేస్తూ ఉంటారు. అయితే సృష్టి క్షేమమే వాళ్ళకు అవసరం. దేవసత్రం అనేటువంటి యజ్ఞాన్ని చేశారు ఒకసారి. అలా చేస్తూ ఉంటే ప్రజాపతులందరూ కలిసి, నారదుడు ఒక గంధర్వుడు కదా, అక్కడికి వెళ్ళి తను కూడా దేవతా కథలని గానం చేశాడు. అలా చేస్తూ ఉంటే అక్కడికి అప్సరసలు కూడా వచ్చారు. నారదుడు మనస్సు చెలించి ఆ అప్సరసలను చూసి ఆ దేవసత్రం జరుగుతున్నటువంటి యజ్ఞవాటిక నుండి నిష్క్రమించాడు. అంటే బయటికి వచ్చేశాడు. కేవలం ఆ స్త్రీలను చూసి మనస్సు చెలించిన వాడై. దానితో వెంటనే ఇది తెలుసుకున్నటువంటి ఆ బ్రహ్మ తెలుసుకున్నటువంటి వీళ్ళు శపించారనమాట. ఈ ప్రజాపతులందరూ శపించారు. ఏమని శపించారు? నువ్వు ఈ ఇంద్రియ విజేతవు కాలేకపోయావు, ఇంద్రియ లోలుడివై ఉన్నావు, కాబట్టి నువ్వు దాసీపుత్రుడుగా భూలోకంలో జన్మించు అని శపించటంతో నారదుడికి అంటే ఉపబర్హణుడికి తన యొక్క తేజస్సుని కోల్పోయాడు. తనకున్నటువంటి శక్తులన్నీ కూడా నశించిపోయాయి. దాసీపుత్రుడుగా జన్మించాడు. తన తల్లి ప్రేమగా చూస్తూ ఉండేది. 5 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి నారదుడు పూర్వజన్మ స్మృతి కూడా నారదుడికి ఉంది. అందువల్ల నారదుడు ఏం చేశాడనమాట, అలా వేదవేత్తల ఇళ్లలో చేస్తూ ఉంటే వాళ్ళు అలా చదివేటువంటి వేదాలని, ఆ విష్ణు కథలని, ఆ భాగవత కథనాన్ని వింటూ ఉండేవాడు తల్లితో పాటుగా ఉండి. అయితే తల్లి చాలా ప్రేమగా చూస్తూ ఉండేది. తను తల్లి ప్రేమకి బద్ధుడు కాలేదు, అంటే బంధింపబడలేదు. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటూ ఉండేవాడు అనమాట, ఏదీ పట్టకుండా. అంటే తను పూర్వజన్మ స్మృతి ఉండడం వల్ల మనకి ఈ జన్మ వచ్చింది కాబట్టి ఏమైనా ఈ జన్మని మనం సార్థకం చేసుకోవాలి అని అనుకున్నాడు. అలా అనుకున్నటువంటి వాడై ఒక రోజున ఆ తల్లి ప్రేమిస్తూ తను లాలిస్తూ బుజ్జగిస్తూ తను స్తన్యమిస్తూ ఉంటే ఆ తల్లి ప్రేమతో చుంచు దువ్వడం అంటే తల దువ్వుతూ ఉంటే ఇవన్నీ కూడా తను తామరాకు మీద నీటి బొట్టులాగా అంటే ఇవన్నీ కూడా అశాశ్వతము అని భావించిన వాడై తల్లి ప్రేమను కూడా తను త్రోసిరాజు అనకుండా ఉంటున్నాడు. ఒక రోజున ఒక సర్పపు కాటుకి నారదుడి తల్లి గురి అయ్యింది, మరణించింది. అప్పుడు అయ్యో తల్లి మరణించిందని బాధపడ్డాడు. ఒక బంధం, ఈ పాశం నాకు విడివడింది ఈ ముడి అని కించిత్ ఆనందాన్ని కూడా నారదుడు పొందాడు. అలా నారదుడు ఆనందాన్ని పొందినటువంటి వాడై తర్వాత బ్రహ్మ మానసపుత్రుడుగా జన్మించాడనమాట. ఇది నారదుని యొక్క పూర్వజన్మ వృత్తాంతం. ఇదంతా కూడా ఆగతానాగతాలు తెలిసిన వేదవ్యాస మహర్షికి కూడా తెలుసు. అయితే నారదుడు ముఖతః విన్నాడు. అంటే వ్యాస నారదుల సంవాదం ద్వారా భాగవతం రాయాలి అంటే వేదవ్యాసుడిని నారదుడు ప్రోత్సహించి భాగవత కథలని రాయమని ప్రేరేపించాడు. దాంతో వేదవ్యాసుడు రాశాడు. రిపుషట్క విజేత, అరిషడ్ వర్గాలను జయించడం ఎవరికైనా కష్టం. అయితే ఋషి అంటే అతీంద్రియ ద్రష్ట అయిన ప్రజ్ఞాశాలి. వేదవ్యాసుడు అటువంటి వాడు. ఈ అరిషడ్ వర్గాలను జయించిన వాడు కూడా. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే అని కీర్తింపబడ్డాడు వేదవ్యాసుడు. భాగవతాన్ని రాయడానికి శ్రీకారం చుట్టాడు. శ్రీమద్ మహాభాగవతంలో
సంస్కృతంలో రాశాడు. 12 స్కంధాలు ఉన్నాయి, 18,000 శ్లోకాలు ఉన్నాయి. వీటిని తెలుగులోకి బమ్మెర పోతనామాత్యుడు ఆంధ్రీకరించాడు.